వెల్కమ్ టు ఆర్వై టీవీ. నేను మిస్ సుమలత. వెల్కమ్ టు న్యూస్. శైవ వైష్ణవుల సంగమ స్వరూపం శ్రీ అయ్యప్ప స్వామి. ప్రతి ఏటా లక్షలాది దీక్షాపరులు సందర్శించే పావనధామం శబరిమల. ఆ పుణ్యధామానికి ప్రతీక మెదక్ జిల్లా రామయ్యంపేటలో విరాసిల్లుతున్న అయ్యప్ప ఆలయం. ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో చుట్టుప్రక్కల పచ్చని చెట్లతో కనువిందు చేస్తోంది. అయ్యప్ప మహాపడి పూజలో ఆలయమంతా అయ్యప్ప కీర్తనలతో మారుమ్రోగుతోంది. శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, గురుస్వామి కృష్ణమూర్తి, గురుస్వామి మరుకు నాగేష్ గురుస్వాముల ఆధ్వర్యంలో రామయ్యంపేట పట్టణానికి చెందిన హర్షకన్యస్వామి అయ్యప్ప మహాపడి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప భజన సంకీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయ్యప్ప నామస్మరణతో దేవాలయ ప్రాంగణమంతా మారుమ్రోగిపోయింది. జితేందర్ గురుస్వామి మాట్లాడుతూ రామయ్యంపేట పట్టణ శివారులోని అయ్యప్ప స్వామి దేవాలయం ఎంతో మంది అయ్యప్ప భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆయన అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం వద్ద పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు భక్తి శ్రద్దలతో మాలలు వేసి ఇక్కడే తమ మాలలను వేయడం జరుగుతోందని ఆయన అన్నారు. రామయ్యంపేట ఊరికి చివరన ప్రశాంత వాతావరణంలో నిర్మించిన ఈ దేవాలయం వద్ద భక్తులు మాలాదారులు ఎంతో నియమనిష్టలు పాటించి తాము వేసిన అయ్యప్ప మాల ముగిసే వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో మండల దీక్షను పూర్తి చేయడం జరుగుతుంది. మరుకు నాగేష్ గురుస్వామి మాట్లాడుతూ ఎంతో మంది దాతల సహకారంతో ముందుండి ఆలయ నిర్మాణం చేపట్టడంతో పాటు ఈ దేవాలయంలో మాలికా పురోత్తమ మాత కుమారస్వామి ఆలయం, నాగదేవత ఆలయం, విఘ్నేశ్వర స్వామి ఆలయం, శివలింగ స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు నవగ్రహాలు ఆలయం కూడా నిర్మించబడిందని తెలిపారు. అయ్యప్ప శరణం శరణం పుణ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పుణ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పుణ్యప్ప శరణం పుణ్యప్ప శరణం పుణ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పుణ్యప్ప పాదవమెంటు శరణం పుణ్యప్ప పదవమెంటు శరణం పుణ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పుణ్యప్ప పదమూడవమెంటు శరణం పుణ్యప్ప పదవమెంటు శరణం పుణ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పుణ్యప్ప ఆరవమెంటు శరణం పుణ్యప్ప పదిహేడవమెంటు శరణం పుణ్యప్ప జ్యోతిస్వరూపణే స్వామి మనోహరాయ మధురాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం. అయ్యప్ప సేవా సమితి రామాయంపేట అయ్యప్ప మందిరం నుంచి ఈరోజు పడి పూజ కార్యక్రమం జరిగింది. కన్యాస్వామి పడి పూజ జరిగింది. ఈరోజు పడి పూజలు అన్నదాన కార్యక్రమాలు ముఖ్యంగా నడుస్తున్నాయి. రోజు మార్నింగ్ 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. స్వామి అయ్యప్ప టెంపుల్లో
పొద్దున 5 గంటలకు అభిషేకం అవుతుందండి. అభిషేకం అవుతుంది స్వామి, రుద్రాభిషేకం అవుతుంది, తర్వాత హోమం అవుతుంది, తర్వాత భజన అవుతుంది స్వామి. ఆ తర్వాత రోజు పూజల కార్యక్రమాలు, రోజు అన్నదానం, రోజు 60 రోజులు అన్నదాన కార్యక్రమము ఇక్కడ చేస్తున్నాం స్వామి. 11 సంవత్సరాల కింద ఏదైతే ఈ టెంపుల్ స్థాపించబడ్డదో అప్పటి నుంచి ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క పనిగా చేస్తున్నాం స్వామి. ఈసారి టైల్స్ వేయడం జరిగింది స్వామి. మెయిన్ గేట్ కూడా ఈసారి పెట్టడం జరిగింది స్వామి. అందరి సహకారంతో రామాయంపేట స్వాములు, అదేవిధంగా ఇతర ప్రాంతాల స్వాములతో సహాయ సహకారాలతో మందిరం నడుస్తుంది స్వామి. అందరి దాతలతో మందిరం నడుస్తుంది. ఈ మందిరానికి వేల సంఖ్యలో రోజు భక్తులు వస్తున్నారు స్వామి. అందరికీ మంచి జరుగుతుందనే ఒక నమ్మకం ఉంది స్వామి. ఇక్కడ 7 టెంపుల్స్ ఉంటాయి స్వామి. శివాలయం, వినాయకుడి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, నాగరాజ స్వామి టెంపుల్, మాలికాపురతమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్, నాగరాజ్ టెంపుల్, అదేవిధంగా నవగ్రహాలు టెంపుల్ కూడా ఉంటుంది స్వామి. ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఒకటైతే నమ్మకం ఉంది స్వామి. ఇక్కడ వచ్చి పూజ చేసుకున్న వాళ్ళకి అందరికీ అన్ని రకాల మంచి జరుగుతుంది అనేది అందరూ చెప్తుంటారు స్వామి. మహిమగల ఆలయంగా వెలిసినందుకు అందరికీ స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. అయ్యప్ప సేవా సమితి రామాయంపేట మా గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఏడు చాలామంది ఇక్కడ మాలలు వేసి 41 రోజు మండల దీక్ష చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా నవంబర్ 22న మాలలు వేసి ఇక్కడ రోజు పడి పూజలతో స్వామివారి అష్టాభిషేకాలతో కలకలాడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మండల కాలం దీక్షలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదానం కొనసాగుతుంది. ఇది హైవే పై ఉండడం వల్ల దేవాలయం ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతిరోజు చాలామంది అయ్యప్ప స్వాములే కాకుండా సివిల్స్ కూడా ఇక్కడ అన్నం భోజనం చేసుకొని వెళ్తారు. భిక్ష స్వామివారి ప్రసాదం. మేము ప్రతి సంవత్సరం ఒక పని పెట్టుకుంటూ ఆలయాన్ని దినదిన అభివృద్ధి చేస్తున్నాం. అందరి సహకారాలతో, దాతల సహకారాలతో. ఈ సంవత్సరం కూడా ఈ వరండాలో టైల్స్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అందుకు కూడా చాలామంది దాతలు ముందుకొచ్చారు. వాళ్ళందరికీ స్వామివారి కృపాకటాక్షం కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప.